ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. 2021 సంవత్సరం మే మాసంలో మరొక సంఘ ప్రార్థనా సమయాలు మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సంఘమంతా చేరి రాలేకపోయినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఆయన ప్రభా సంఘపక్షంగా మరి మేము ఇక్కడ చేరి ఈ సంఘ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. మా ప్రియులు వారి గృహాల్లో ఉండి మరి మాతో ఏకీభవించనే ఉన్నారు. ఈ విధమైనటువంటి ఈ సంఘ ప్రార్థన కొరకు మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. మాకు ఇచ్చినటువంటి ఇటు భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంఘ ప్రార్థనా సమయాలు మాకు మరి గృహాల్లో ఉన్నటువంటి మా ప్రియులు, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ప్రియులు ఎవరైతే ఈ పరిచర్యను లేదా ఈ వాక్య భాగములను మరి జరిగించబడుతున్నటువంటి పరిచర్యను చూచి విని ఎవరైతే మరి ప్రార్థన కొరకు సిద్ధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడానికి మాకు మా ప్రియులందరికీ కూడా మరి మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మాకు పురుకొల్పించి ప్రార్థన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచవలసిందిగా మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాను. ఈ సమయంలో ఈ విధంగా మరి పరిచయం చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. మరి నీ దాసుని నేను ఎంతో నిష్ప్రయోజకుడిని, చేతగానటువంటి వాడిని. ఆయన ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, మీ రక్త ప్రోక్షణను బట్టి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మీరే పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని మరి మీరు వినియోగించుకుంటున్న విధానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల సమయం అయితేనేమి, మరి వాక్యము ఆయన మరి వివరించుకునే సమయంలో అయితేనేమి మీ ఆత్మ నడిపింపు మీరు మాకు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. మా సొంత జ్ఞానము, ఆలోచన ఇవన్నీ కూడా మీరు తీసివేసి మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. ఈ విధంగా ఈ పరిచర్య నీ నామ మహిమార్థమై ఉండగలుగుటకును, మరి మీ కార్యము రక్షణ లేనటువంటి వారిలో రక్షించుటకును, రక్షించబడినటువంటి వారు రక్షణలో ఇంకను ఎదుగుటకు కొనసాగుటకును, ప్రభా రక్షించబడి కూడా మరి జారిపోయి వెనకబడినటువంటి వారు తిరిగి పురుకొల్పబట్టుకును, అలాగే ప్రభా ఇంకెవరైతే వినబోతున్నారో వారందరిలో మీ కార్యం అనేటువంటి గొప్ప ఉద్దేశంతోనే ఈ పరిచర్యను ఈ విధంగా అందించడం జరుగుతుంది. ప్రభా మరి ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధంగా మరి కెమెరా ముందుకు వచ్చి ప్రభు నీ పరిచర్య అందిస్తూ ఉంటుండగా మీరే సహాయం చేయండి. ఏ మనుషుడు ప్రభా కనపరచకూడదని, మహింపరచబడకూడదని, కేవలం నీవే మహింపరచబడాలని ఆశపడుతున్నాం. సంపూర్ణంగా మీ యొక్క ఆత్మ స్వాధీనంలో ఉంచుకోనండి. నేను మరి వాయిద్యాలు వాయించే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మరి మీ ఆత్మ చేత వాటిని ప్లే చేయడానికి సహాయపడండి. ప్రతి విషయంలో మీ నడిపింపును మేము కోరుతున్నాం, మీ క్రమాన్ని కోరుతున్నాం, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఇది లోక సంబంధమైంది, రాజకీయ సంబంధమైంది కాదు. ఇది ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైంది, దేవుని సంబంధమైంది. కాబట్టి ఇది ఎంతో భయభక్తులతో ఈ పరిచర్య జరిగించుటకు సహాయం చేయండి. ప్రభా కూడి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను అనుగ్రహించమని కోరుతూ సమయం, స్థలము మమ్మలను మీ కృపల స్థలాలకు అప్పగించుకుంటూ ఈ యొక్క పరికరాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 54. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయం ఎచ్చటి నుండి వచ్చును. పాట సంఖ్య 54. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గును. యెహోవా వలన సాయము కల్గును. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదము తోట్రిల్లనియాడు, నీ పాదము తోట్రిల్లనియాడు. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు. కునుకాడు నిద్ర పోడు ఎన్నాడు, కునుకాడు నిద్ర పోడు ఎన్నాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును.
నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు, కొను కాడు నిద్రపోడు ఎన్నాడు, కొను కాడు నిద్రపోడు ఎన్నాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పగటెండ రాత్రి వెన్నెల దీపం, పగటెండ రాత్రి వెన్నెల దీపం, నీకు తగులకుండా కాపాడును, నీకు తగులకుండా కాపాడును. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఎట్టి అపాయమైన రాకుండా, ఎట్టి అపాయమైన రాకుండా, ఆయా నీ ప్రాణము కాపాడును, ఆయా నీ ప్రాణము కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును. కుడి ప్రక్క నీడగా నుండును, కుడి ప్రక్క నీడగా నుండును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని, రాకపోకలందు నిన్ను కాపాడును, రాకపోకలందు నిన్ను కాపాడును. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును.
పాట సంఖ్య 581. పాట సంఖ్య 581. మరొక నెంబరు 494. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇద్దరు ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతులను గూర్చి వేడుకొను సంగతులను గూర్చి నా తండ్రి వలన దొరుకునని నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ఆది అపోస్తలులు ఏకభావముగా ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మొరనాలించిన ప్రభువా వారి మొరనాలించిన ప్రభువా మా మొర నీ చెంతకు రానిమ్ము మా మొర నీ చెంతకు రానిమ్ము. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము పేతురపోస్తులుడు చెరసాలలో నుండ పేతురపోస్తులుడు చెరసాలలో నుండ అత్యాశక్తిగా ప్రార్థించగా అత్యాశక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును నీ గొప్ప మహాత్మ్యమును విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము నాయందు మీరు మీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టము దాన్ని నడిగి ఏది ఇష్టము దాన్ని నడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా పొందుమంటివి క్రీస్తు ప్రభువా విసుగకుండా నిత్యము
ప్రార్థించవలెనా నీ విశదముగా ముడివితివి కుండా నిత్యము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడి యుందురో, విసుగాక కూడి యుందురో. అందరి మధ్య నుండే ప్రభువా, అందరి మధ్య నుండే ప్రభువా, రమ్ము మా మధ్యకు నేడే, రమ్ము మా మధ్యకు నేడే. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా ముడివితివి విసుగాకుండా నిత్యము. ప్రార్థించవలెనా నీ విశదముగా ముడివితివి విసుగాకుండా నిత్యము. ప్రార్థన కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అలాగే మరొక భాగాన్ని కూడా చదువుకుంటాం. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మార్చి చదువుకుంటాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1 వచనం నుంచి 8 వచనాల వరకు మార్చి చదువుతాం. వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమలైన పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి అయినటువంటి గొప్ప దేవ,
పాటల ద్వారా ప్రార్థన కొరకు మమ్మల్ని మరి పురుకొల్పినందుకు స్తోత్రాలు. అలాగే మీ వాక్యం ద్వారా కూడా మరి మమ్మల్ని బలపరిచి ప్రార్థనా సమయముల కొరకు మాకు సహాయం చేయమని భారంతో, బాధ్యతతో, ప్రేమతో ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఇచ్చినటువంటి ప్రార్థన తరుణములను సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయపడండి. అలాగే గృహాల్లో ఉండి ఈ వాక్యము వినబోతున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ మాటలు వారికి అందించబడి వాటి ద్వారా వారు బలపరచబడి ప్రార్థన కొరకు సిద్ధపడడానికి సహాయపడండి. నిష్పత్తికి దాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని మీ వాక్కును, మీ మాట నా నోట ఉంచవలసిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మొదట మనం చదువుకున్నటువంటి భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం. ఆ వచన భాగం 2021 సంవత్సరానికి హోరేబు ప్రార్థనా మందిరానికి స్థానిక సంఘ వాగ్దానంగా దేవుడు అనుగ్రహించింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నీడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరి ఈ వాగ్దానం దేవుడిచ్చాడు. దీన్ని బట్టి మరి మనం మొట్టమొదటి నుంచి కూడా, అంటే జాన్యువరి నుంచి కూడా, వాగ్దానం ఇచ్చినప్పటి నుంచి కూడా అడుగుడి అనేటువంటి మాటను గురించి మరి ఈ సంవత్సరం దేవుని మనము ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, మనం ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నాడు అని చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దీని గురించి చాలా విషయాలు మరి కొంతవరకు ధ్యానించుకున్నాం. తండ్రిని గూర్చి ఇందులో ఈ అధ్యాయం అంతా మనం చదువుకుని తండ్రిని గూర్చి, తండ్రి ఎవరు, ఆయన పని ఏంటి, కుమారుడు ఎవరు, ఆయన పని ఏంటి, పరిశుద్ధాత్మదేవుడు ఎవరు, ఆయన పని ఏమిటి, మనం ఎవరము అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి వ్యవసాయకుడు అని, కుమారుడు ద్రాక్షవల్లి అని, అలాగే పరిశుద్ధాత్మదేవుడు కూడా మరి ఆయన ఆదరణకర్త అని, మరి ఆయన వచ్చి అన్నీ కూడా మనకు సాక్ష్యం ఇస్తాడని, యేసుక్రీస్తు ప్రభువుని వచ్చి మనమేమో తీగలమని, మరి మనం ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగనే మరి మనం తీగలము, అలాగనే మనల్ని ఆయన స్నేహితులు అంటున్నాడు. ఇలాగ మరి అనేక విషయాలు మనం ఈ భాగమును వచ్చి మనం ధ్యానిస్తూ వచ్చినాం. అయితే మరి ఈరోజు మరొక భాగాన్ని కూడా మనం చదువుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో, అది కూడా ప్రార్థనకు సంబంధించిందే. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మరి ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నారు. 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారికి ఉపమానము చెప్పారు. ప్రభు యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఈ ఉపమానం చెప్పారంట. ఉపమానం చెప్పట్లో ప్రభు యొక్క ఉద్దేశం ఏమంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలని. ఎందుకు దేవుడు ఇలాగ మరి విసుగక నిత్యము ప్రార్థన చేయాలని కోరుతున్నాడు? మరి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమే. అంటే తప్పనిసరిగా మనం మరి ప్రార్థన చేయడంలో విసిగిపోతాము అని. చాలా విషయాల్లో మనం విసిగిపోతుంటాం, అందులో ప్రార్థనలో కూడా మనం విసిగిపోతుంటాం. కాబట్టి ప్రార్థనలో విసిగిపోతున్నప్పుడల్లా ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం.
సరే, దీనికి ఒక ఉదాహరణ ప్రభువారు చెప్పారు. ఒకనొక పట్టణం ఉందంట. ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పేరు కూడా చెప్పలేదు, ఇది ఉపమానం. అయితే అతని గురించి చెప్పబడింది ఏంటంటే, దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడు. పైగా ఆయనకి అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఎన్ని గుణాలు ఉన్నాయి? దేవుని భయం లేదు, మనుషులను అసలే లక్ష్య పెట్టట్లేదు, అన్యాయస్తుడు. ఈ భాగం మనం చదువుకుంటే మనకు అర్థమవుద్ది. 2వ వచనంలో అతని గుణాలు: దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. అయితే మరి అన్యాయస్తుడు, 6వ వచనం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. కాబట్టి ఈ 3 లక్షణాలు. అన్యాయస్తుడు అతను, దేవుని భయం లేదు, మనుషులను లక్ష్య పెట్టడంట. అయితే అదే పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. 3వ వచనం, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. కాబట్టి విధవరాలంటే బతలేడు. మరి వీడలు ఉన్నారో లేదో తెలీదు, మిగతా విషయాలు ఏం మనకి వివరాలు లేవు. కానీ ఆమె పక్షంగా ఎవరు కూడా న్యాయాధిపతి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆమె ఒక్కరితే వచ్చి మరి ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? ఎలాంటి న్యాయాధిపతి? అన్యాయస్తుల న్యాయాధిపతి, దేవుని భయం లేని న్యాయాధిపతి, మనుషులను అసలే లెక్క చేయనటువంటి వాడు. ఇంకా మరి ఈమె విధవరాలు, ఈమెనేమి లెక్క చేస్తాడు? భర్త ఉండి ఇంకా మరి ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ఇంకా హోదా మరి పరిస్థితులు ఉంటే లెక్క చేయొచ్చు. మరి మామూలుగా దేవుని భయమే లేదు, మనుషులనేమో లక్ష్య పెట్టడు, ఇతనేమో అన్యాయస్తుడు. మరి విధవరాలు భర్త లేడు, మరి మొక్కరితే వెళ్ళి తరచుగా వెళ్తుందంట. చూసినా, అరుదుగా కాదు కానీ తరచుగా వెళ్తుంది. తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. తరచుగా వెళ్తుంది. ఆమె ఒకరితే వెళుతుంది. ఆమెకు సపోర్ట్గా ఎవరు ఉన్నట్టు కనపడతలేదు. అయినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. తరచుగా వెళుతుంది, అడుగుచూ వస్తుంది. మనకు 2021లో కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కూడా, మీకు ఏది ఇష్టమో అది అడగండి అని చెప్పారు. ప్రార్థన. ఈమె తరచుగా వెళుతుంది, అడుగుచూ వస్తుంది. కానీ అతడు కొంతకాలం అసలు ఒప్పుకోనే లేదు. న్యాయం తీర్చండి బాబు, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అంటే అసలు అతను ఒప్పుకోనలేదు. ఒప్పుకోకపోయినప్పటికీ ఆమె వస్తానే ఉన్నది. చూసారా, అతను ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఆమె వస్తానే ఉన్నది. న్యాయం తీస్తానని మాట చెప్పట్లేదు, ఏమంటలేదు, ఒప్పుకోనట్లేదు. అలాగా అతను ఒప్పుకోకపోయినప్పటికీ ఆమె వచ్చి అలాగా అడుగుతూ ఉందట. చూడండి, ఇలాగ అడుగుతూ ఉండడం ద్వారా అతనిలో ఒక ఆలోచన వచ్చింది, మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? 4వ వచనం, అతడు కొంతకాలం ఒప్పకపోయాను, తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. తన మనస్సు మారింది. ఎటువంటి వ్యక్తి మనసు మారింది? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మనసు, దేవుని భయం లేనటువంటి న్యాయాధిపతి యొక్క మనసు, మనుషులను లెక్క చేయనటువంటి మరి స్వభావం కలిగినటువంటి న్యాయాధిపతి, మరి తనలో తాను ఒక మార్పు రావడం చూస్తున్నాం. కారణం ఏంటి? ఆమె తరచుగా వెళ్ళి అడుగుచూ వస్తుంది. అతను ఒప్పుకోకపోతున్నప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళి మాటిమాటికి వెళ్ళి గోజాడుతూ ఉన్నది.
కాబట్టి తను అనుకుంటున్నాడు, ఇంకా మాటి మాటికి వచ్చి గోజాడుకొని ఉండాలంటే కనీసం ఈవిడికి ఏం చేయాలి, నేను ఒప్పుకోకపోయినా వస్తుంది, మాట ఇవ్వకపోయినా వస్తుంది. కాబట్టి మీకు త్వరగా ఎలా తీరుస్తున్నట్టు న్యాయము, ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను. నన్ను తొందర పెడుతుంది. కాబట్టి అన్యాయస్తుడు దేవుని భయపడినవాడు, మనుషుని లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు తను మాటి మాటికి అడగడం ద్వారా, మాటి మాటికి గోజాడడం ద్వారా, విసిగిపోకుండా రావడం ద్వారా తనలో మార్పు వచ్చి న్యాయం తీర్చాలనే నిర్ణయానికి వచ్చేసాడు. ఇది విసుగుగా ప్రార్థన చేయడం అనే దానికి ఒక ఉదాహరణగా ప్రభువు చెప్పారు. నేను కూడా అనేకసార్లు మరి దేవుడేమీ అన్యాయస్తుడు కాదు, మన దేవుడు మరి మనుషుని లక్ష్య పెట్టినటువంటి వాడేమి కాదు. మరి ఇలాంటి గొప్ప దేవుడు అటువంటి అన్యాయస్తుడే అలాగా మారిపోయి న్యాయం తీర్చాలని నిర్ణయానికి వచ్చినప్పుడు మరి నేను న్యాయం తీర్చనా అని దేవుడు అడుగుతున్నాడు. చూడండి 6వ వచనం, మరియు ప్రభు ఇట్లెను, అన్యాయస్తుడు ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడు ఏం అనుకున్నాడు, మనసులో ఇలాగ అనుకున్నాడు, నేను న్యాయం తీరుస్తానని అనుకున్నాడు. అయితే 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చుడా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు మనం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు మొరపెడుతుంటే ఆయన న్యాయం తీర్చుడా. అన్యాయస్తుడు అలాగా మారిపోయాడు కదా, మరి నేను అన్యాయస్తుని కాదు కదా, నేను మనుషులను లక్ష్య పెట్టినటువంటి వాడిని కాదు కదా, నేను నిజంగానే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, కాబట్టి మరి నేను న్యాయం తీర్చినా అని అడుగుతున్నాడు. 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, దేవునికి భయపడినటువంటి న్యాయాధిపతి, మనుషులను లక్ష్యపెట్టినటువంటి న్యాయాధిపతి మనసే మార్చగలిగిందే ఆ విధవరాలు. చూసారా, మరి అలాంటి వాడిని కాదు కదా నేను. కాబట్టి అలాంటి ఆ స్త్రీకి ఉన్నటువంటి, ఆ విధవరాలకు ఉన్నటువంటి మరి పట్టుదల, విసుక్కోకుండా మరి నిత్యం అలాగా తను చేస్తూ వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి సహాయం చేశాడు కదా, మరి మీరు కూడా నా ఎడల మీరు అలానే ఉండండి. కాబట్టి విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎవరు? ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు. ఇది ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. 18వ వచనం, వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారికి ఉపమానము చెప్పాను. అప్పుడు ఆ శిష్యుల్లో పేతురు భక్తుడు కూడా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రభువారు మరి వారి శిష్యులకు చెప్తున్నప్పుడు 22వ వచనం మనం చూస్తే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అక్కడి నుంచి మొదలైంది, శిష్యులతో అన్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క మనసు ఏమంటే విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలనేటువంటిది ఉద్దేశం. ఎందుకంటే అలాగ మనం చేయలేకపోతే మనం సఫలమవు. దేవుని కార్యం, దేవుడిని దేని గురించి అడిగామో అది మనం పొందలేము. చివరికి మనం మరి మోసపోతాం. చూసారా, మనం ఎప్పుడైతే ప్రార్థన ఆపేసామో, దేవుని అడగడం మానేసామో, మరి మనం చాలా నష్టాలు గుండా వెళ్తాం. చూసారా, చాలా మోసపోతాం, అవిశ్వాసంలో కూడా వెళ్ళిపోతాం. కాబట్టి ఆమెకి ఏమాత్రం కూడా ఆమె అడిగే విధానం, తరచుగా వచ్చే విధానం, అదనే పట్టించుకోకపోయినప్పటికీ కూడా తను అలా చేసింది.
కాబట్టి కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాకపోయినప్పటికీ కూడా మనం విసిగిపోకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ మాటలు శిష్యులతో చెప్పినారు. ఇప్పుడు పేతురు భక్తుడిని చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక న్యాయాధిపతిని మనకి చెప్తున్నారు, న్యాయాధిపతిని గురించి చెప్తున్నారు. అయితే మన దేవుడు ఎటువంటి న్యాయాధిపతి? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి కాదు అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక. ఏమని ప్రార్థన చేస్తున్నారట? విధవరాలు కూడా న్యాయం తీర్చమని ప్రార్థన చేసింది. ఎవరెవరికి? ప్రతివాదికిని తనకిని న్యాయం న్యాయం కొరకు దేవుని దగ్గరికి వచ్చింది, లేదా న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. ఇక్కడ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మరి ప్రతివానికి పక్షపాతం లేకుండా ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థించుతున్నారు. కాబట్టి చాలాసార్లు మనకి ఏదో అన్యాయం జరిగిందని, మనం ఎంతో నష్టపోయామని చాలాసార్లు మనం బాధపడుతుంటాం అన్ని విషయాల్లో కూడా. అయితే ఇక్కడ అపోస్తలుడైన పేతురు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడని, పక్షపాతం లేకుండా ఆయన ప్రతివాన్ని తీర్పు తీర్చేవాడు. నువ్వెవరి ద్వారా ఒకవేళ నష్టపోయామో, అన్యాయం అయిపోయామో, చాలామంది ఇలాగే తలుస్తారు, నేను పలానా వాళ్ళ ద్వారా అన్యాయం అయిపోయాను, పలానా వ్యక్తి ద్వారా అన్యాయం అయిపోయాను, వీళ్ళ ద్వారా అన్యాయం అయిపోయాను, వాళ్ళ ద్వారా అన్యాయం అయిపోయాను. అయితే ఇక్కడ ప్రార్థన చేసేవారు ఏమని ప్రార్థన చేస్తున్నారంట? పక్షపాతం లేకుండా ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కదా. కాబట్టి మనం పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలా. అంటే ఆ ప్రార్థనలో వారు ఏ అంశం తీసుకొస్తున్నారు? తీర్పు తీర్చేవాడు, పక్షపాతం లేకుండా ప్రతివానికి తీర్పు తీర్చేవాడు. ప్రతివానికంటే ప్రతివానికి. కాబట్టి ప్రార్థనలో యేసుప్రభువు చెప్పిన ప్రార్థనలో న్యాయాధిపతిని గురించినటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు భక్తుడు చెప్పినటువంటి ప్రార్థనలో కూడా తీర్పు తీర్చే దాని గురించి మనం వింటున్నాం. అలాగనే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా ఒక మాట చెప్పాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి, చూసారా, ఆ దినము నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రం కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా నీతిగల న్యాయాధిపతి అంటున్నాడు. ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. విసుగగా ప్రార్థన చేసే విషయాల్లో న్యాయాధిపతిని గూర్చి, విధవరాలను గూర్చి యేసుక్రీస్తులో ప్రస్తావించారు. పేతురు భక్తుడు మరి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు.
ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా మరి నీతిగల న్యాయాధిపతి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన తాను అలాగ నీతిగల న్యాయాధిపతిగా చెప్పారు. పేతురు భక్తుడు అదే దృష్టితో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే దృష్టితో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా నాకేదో అన్యాయం జరిగిపోయింది అని నువ్వు అనుకునే కంటే నీవు దేవునికి ఆయన నీతిగల న్యాయాధిపతి అని, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడని, మరి ఆ విధవరాలు అన్యాయస్తులైన న్యాయాధిపతి లాంటి వాడు కాదని, దేవుడు తప్పనిసరిగా న్యాయం తీర్చేవాడని, నువ్వు ఏ విషయం కొరకు వచ్చినా దేవుడు నీ విషయంలో న్యాయం తీర్చేవాడైనా, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు. అందుకని మనం చాలాసార్లు మనమే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. ఏమీ పని జరగకపోయేసరికి విసిగిపోయిన తర్వాత ఏం చేస్తాం, మనమే తీర్పు తీర్చేసుకుంటాం. ఉదాహరణకి మరి చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక నక్క ద్రాక్ష గెలని అందుకోవడానికి ప్రయత్నం చేసింది. చాలా ఎగురుతుంది కానీ అందట్లేదు. చాలాసార్లు ప్రయత్నం చేసింది. ఇంక ప్రయత్నం చేసి ఏమన్నదట, అందని ద్రాక్ష పొల్లనా అందట. ఇటడా ద్రాక్ష పళ్ళు తనకు అందలేదు కాబట్టి తనే ఒక తీర్పు తీర్చేసింది, అందలేని ద్రాక్ష పళ్ళని పొల్లనా. చూసారా, అలా ఉండకూడదు నీ ప్రార్థన నా ప్రార్థన అని. జవాబు రాలేదు కదా, విషయం ఏంటో తేలలేదు కదా, కాబట్టి దాన్ని వదిలేసేసి ఇంకా అది పొలన అన్నట్లుగా నీకు నువ్వు తీర్పు తీర్చేయకూడదని దేవునికి అప్పగించుకోవాలి. ఒక విషయంలో నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడే దాని విషయంలో మరి న్యాయం తీరుస్తాడు. అంతేగాని ఆ నక్కలాగా ఈ పొలన ఇది అని మరి దేవుని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈ లోకంలో అయితే చాలా విషయాలు మరి కొన్ని సంవత్సరాలు పడేస్తాయి కోర్టులో. అయితే దేవుడి దగ్గర నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు అలాగ విసుకుపోవద్దు. ఏ విషయంలో, అది పర్సనల్ అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, లేకపోతే బయట అవ్వచ్చు, ఏ విషయంలోనైనా సరే మరి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగ విసుగ్గా ప్రార్థన చేస్తే దేవుని యొక్క సరైన న్యాయము దేవుని దగ్గర నుంచి నువ్వు పొందగలవు. అంతేగాని నీకు నీవు తీర్పు తీర్చేయకూడదు. దేవుని స్థానాన్ని మనం తీసుకోకూడదు. చూసారా, దేవుని స్థానాన్ని మనం తీసుకోకూడదు. ఆ విధవరాలు ఇంకా ఆ ప్రతివాదితో ఏం పెట్టుకోలేదు. ఆ ప్రతివాది దగ్గరికి వెళ్ళి మరి ఇంకో రకంగా ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం అంతా న్యాయాధిపతితోనే చేసింది. మనం చాలాసార్లు అలాగే న్యాయాధిపతిని విడిచిపెట్టేసి మనం వేరేగా ప్రయత్నాలు చేస్తుంటాం. అలా కాదు. కాబట్టి చూడండి, రోమా పత్రికలో ఒక మాట, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, అది కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదువుతాం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. కొన్నిసార్లు తేలలేదనుకో విషయం, మనమే తీర్పు తీర్చేయకూడదు. దేవుడే దాన్ని సరిగా విమర్శిస్తాడు. ఒకవేళ నీకు సరైన గుర్తింపు లేకపోవచ్చు, నువ్వు చేసినటువంటి మంచి పనులకు ఎవరు కూడా పట్టించుకోకపోవచ్చు. అయితే చూడండి, దేవుడు గొప్ప వాగ్దానం
ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. మందిరంలో ఎంత పని చేస్తున్నాం, లేదా ఇంకా ఏ పనులు చేస్తున్నాం, ఆయనను నాకు సరైన గుర్తింపు లేదు. నువ్వేం భయపడొద్దు, బాధపడొద్దు. దేవుని వలన తగిన మెప్పు వస్తుంది. అలాగే సమయం రాకమునుపు ఏం తీర్పు తీర్చకూడదు. మనం దేవునికి అప్పగించుకోవాలని ఆ విధవరాలు న్యాయాధిపతిగా అప్పగించుకుంది, అన్యాయస్తుడైన వానికి అప్పగించుకుంది. ఇతను అన్యాయస్తుడు, దేవుని భయం లేదు, మనుషుని లక్ష్య పెట్టడు అని విడిచిపెట్టలేదే. మరి ఇంత గొప్ప న్యాయాధిపతిని ఎలా విడిచిపెడతాం మనం? కాబట్టి పేతురు భక్తుడైతేనేమి, అపోస్తుడైన పౌలు భక్తుడేమి, ఆయన న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి అని చెప్తూ వస్తున్నారు. వారి విషయంలో ఆయన నీతిగల న్యాయాధిపతి అయినప్పుడు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడైనప్పుడు, నీనా విషయంలో ఆయన అలాగా పక్షపాతం లేనివాడుగా ఉండడా, నీతిగల న్యాయాధిపతిగా ఉండడా? కాబట్టి నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు విసిగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు తరచుగా దేవుణ్ణి అడగాలి, మాటి మాటికి గోజాడాలి. విసిగిపోతే చివరికి ఆ నక్క పుల్లన ద్రాక్షాలు అన్నట్టుగా అది ముగింపు అలాగ అవుతుంది. కాబట్టి మనం తీర్పు తీర్చకూడదని. సరే, ఇలాగ పేతురు భక్తుడు మరి దేవుని దగ్గర, యేసుప్రభు గారి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థనా జీవితంలో ఎన్నో విషయాలు తను నేర్చుకుంటూ వచ్చాడు. అందుకని ప్రార్థన గురించి పేతురు రాసినటువంటి పత్రికలో మరి చూస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 17వ వచనం, మొదటి అధ్యాయం 17వ వచనం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక పరదేశులై ఉన్నంతకాలము భయంతో గడుపుడి. ప్రార్థన చేసేవాళ్ళు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు తండ్రిని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు భయంతో గడపాలి. పరదేశులై ఉన్నంతకాలం. మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని ఆయన పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యాత్రికులు, పరదేశులు మరి ప్రార్థన చేస్తూ ఉంటారని దాని అర్థం. అలాగనే మరి భయం కలిగి ఉంటారని, దైవ భయం కలిగి ఉంటారని. పేతురు భక్తుని జీవితంలో మనం ఇంకొక సంగతి చూస్తాం. ఏంటంటే చూడండి, 3వ అధ్యాయంలో 7వ వచనం, అటువలే పురుషులారా, జీవమన కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు. చూడండి, ఎంత గొప్ప సత్యం బయలుపరిచాడు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగజేయకున్నట్లు జ్ఞానము చొప్పిన వారితో కాపురము చేయాలి. అంటే ప్రార్థనలకు అభ్యంతరం కలిగించే అవకాశాలు ఉంటాయి. ఎవరి ద్వారా? భార్యల ద్వారా. చూసారా, అందరూ అలా ఉండకపోవచ్చు. అయితే చూడండి, మరి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానం చెప్పిన వారితో కాపురము చేయండి. ప్రార్థన గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇంకొక మాట చూస్తాం. దయచేసి ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ. కాబట్టి ప్రార్థన గురించి మరో సంగతి చెప్తున్నాడు. ప్రభు కన్నులు, ప్రభు చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉంటున్నాయి అని ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక సంగతి కూడా చూస్తాం ఇక్కడ. మరి 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం,
అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. చూసారా, ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన గురించి పేతురు భక్తుడు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేం చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదనాన్ని వెదకుచూ తిరుగుచున్నాడు. ఇవన్నీ కూడా ఇగో సాతాను ఎలాగుంది సరే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ప్రభు త్వరలో రాబోతున్నాడు, ప్రార్థన చేయండి. సాతాను ఇలాగా గర్జించు సింహం వలె తిరుగుతుంది, ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలకు ఆటంకం మీ భార్యల వల్ల వస్తుందేమో, జ్ఞానం చొప్పున కాపురం చేయండి. చూసారా, మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి అని ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు భయంతో గడపండి. ఇలాగ ఇవన్నీ చెప్తున్నాడు. మరి ఈయన మరి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూస్తే ఈయన మరి ప్రభు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసి వచ్చేటప్పటికి పేతురు నిద్రపోతున్నాడు. అప్పుడు అన్నాడు పేతురుతో ప్రభువారు, పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా? ఒక గడియను మెలకుగా ఉండలేవా? అదే పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సంఘాలకు చెప్తున్నాడు, మీరు ప్రార్థనలో మెలకుగా ఉండండి. ఒకప్పుడు ఆయన ప్రభు చేత హెచ్చరింపబడినటువంటి వాడు. పర్టికులర్గా యేసుప్రభు వారు, పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా? మార్కు సువార్తలో అడిగారు చూడమాట. అదే పేతురు ఇప్పుడు మీరు మెలకువగా అంటున్నాడు అంటే ఆయన సరిదిద్దుకోకుండా అలా చెప్తున్నాడా అని. మార్కు సువార్తలో మార్కు సువార్త దయచేసి 14వ అధ్యాయం 37వ వచనం, 14:37. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండుట చూచి, సీమోను నీవు నిద్రించున్నావా? ఒక్క గడియను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైన పేతురుతో పర్టికులర్గా చెప్పాడు. సీమోను నువ్వు కూడా నిద్రపోతున్నావా? నీకు ముమ్మారు బొంకపోతున్నావు. ముమ్మారు బొంకపోతున్నావు, నీకు ఎదరు శోధన కాసుకొచ్చింది, నువ్వు నిద్రపోతున్నావా? ఇప్పుడు అదే పేతురు భక్తుడు ఇప్పుడు ఏమన్నాడు, మెలకువగా ఉండండి, సాతాను గర్జించే సింహం వలె తిరుగుతుంది, మెలకువగా ఉండండి, అన్నిటి అంతము సమీపిస్తుంది, ప్రభు రాబోతున్నాడు, ప్రార్థన చేయండి. మీ భార్యలో ఒకవేళ ప్రార్థనకు అభ్యంతరకరంగా ఉంటారేమో, జ్ఞానం చొప్పున కాపురం చేయండి. చూసారా, మీరు పరదేశులు యాత్రికులుగా ఉన్నారు, భయం కలిగి ఉండండి. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి ఆయన, అలాగని మనం ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఈ విధంగా పేతురు భక్తుడు తను ఎంతో మార్పులోకి వచ్చినాడు. ఎలాగొచ్చినాడంటే చూడండి, ఆయన మరి అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆయన ముమ్మారు బొంకిన తర్వాత, ప్రభు ఆయన్ని సంధించిన తర్వాత ఆయన చూడండి ప్రార్థనలో ఎలా ఉండడం మనం చూస్తాం. అందుకని ఆయన హెచ్చరిక చేయగలుగుతున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం ప్రభు ఆరోహణమైన తర్వాత
13వ వచనం. వారి పట్టణంలో ప్రవేశించి తాము బస్సేచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బత్లమయ, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధ అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అని మరియు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ప్రార్థన చేసే గుంపులో పేతురు భక్తుడు ఉన్నాడు. చూడండి ప్రార్థన ఎలాగా ఆధారం చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత మరి ఇదే అధ్యాయంలో యూదా తప్పిపోయాడు కదా. యూదాకు బదులుగా మరొక శిష్యుడిని ఏర్పాటు చేసే విషయంలో కూడా మరి పేతురు ఆ ప్రార్థన చేసే గుంపులో ఉన్నాడు. చూడండి 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. చూసారా, అందరి హృదయములను ఎరిగిన ప్రభువా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుపరచుమారి. ఈ గుంపులో కూడా పేతురు భక్తుడే ఉన్నాడు. అలాగనే 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా. చూసారు, గెత్సేమనే తోటలో పేతురు నువ్వు నిద్రపోతావా? చూసారా, ముమ్మారు బొంకిన ఆ సందర్భాలు అవన్నీ తనలోంచి పోయినాయి. వీడెంతో ప్రార్థనా పరుడిగా ఉంటున్నాడు. చివరికి మనం ఇంకా చాలా విషయాలు చూస్తాం, కానీ చివరికి ఒక మాట చూసి మనం ముగించుకుంటాం. 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై. చూసారా, ప్రార్థన చేస్తుండగా అతను మిద్ది మీద ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థన చేస్తుండగా అతను పరవశుడయ్యాడట. దేవుడు గొప్ప దర్శనం ఆయనకి ఇచ్చాడు. చూసారా, ఈ విధంగా తను సిద్ధపరచబడి చివరికి తన పత్రిక రాసినప్పుడు ఏం చెప్తున్నాడు? మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్పగలుగుతున్నాడు. సాతాను గర్జించిన సింహం వలె మీ ఎవరిని మృంగదని తిరుగులాడుతుందని చెప్తున్నాడు. మీరు పరదేశులు జాగ్రత్తగా ఉండండి, భయం కలిగి ఉండండి. ఆయన తండ్రి ప్రతివానికి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి అని ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. మీ కుటుంబ విధానంలో అభ్యంతరాలు రాకుండా మీరు మరి ప్రార్థనకు ఆటంకం లేకుండా జ్ఞానం చెప్పును కాపురం చేయండి అని చెప్తున్నాడు. అన్నిటి అంతం వస్తుంది, మెలకువగా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, ఈ మాటల్ని మనం కూడా తీసుకుందాం. మరి విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు చెప్పిన మాట, పేతురు భక్తుడు చెప్పిన మాట, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతాం. మొట్టమొదటి నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి మరి నేను ప్రార్థన ముగించిన తర్వాత మీరు ఈ వర్తమానం విన్నటువంటి వారు మేము ఈ స్థలాల్లో ఉండి మీరు కూడా ఎంతమంది కూడి వస్తారో అందరూ కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థన అంశాలు ముఖ్యంగా మరి తిరిగి మరలా మందిరములు తెరవబడి ప్రభు చిత్తమైతే అందరం కలుసుకుని ఆరాధన ప్రార్థనలు చేయాలని దాని కొరకు ప్రార్థన చేయండి.
మరి వైరస్ బారిన పడి అనేకులు హాస్పిటల్స్లో ఉంటున్నారు. వెంటిలేటర్సు, మరి ఆక్సిజన్ సపోర్ట్స్తో కొట్టుమిట్లాడుతున్నారు. వారి వెనకదల వారి కుటుంబాలు ఎంతో మరి కలవరపడుతున్నాయి. ఎంతో ద్రవ్యం ఖర్చు పెడుతున్నారు, ఆయనను మనుషులు దక్కట్లేదు. అలాగే ఇప్పటికే కొందరు ఈ లోకాన్ని విడిచి యాత్ర ముగించారు. కుటుంబాలు మరి వారి ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇలాగ మరి ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉంటున్నాం. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమైనా మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడాలి, మన కుటుంబాలు సిద్ధపడాలి, సంఘములు సిద్ధపడాలి. అలాగే దేవుని అరిగిన వారికి కూడా ఈ విషయాలు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పాలి. వారికి తెలియదు, గ్రహింపు లేదు. పూర్వం నుంచి మరి వారి పారంపర్య ఆచారములను బట్టి, పద్ధతులను బట్టి ఈ విషయాలు నిజమా కాదు అనేటువంటి విషయాలు వారు నమ్మలేరు. ఆయనను జరుగుతున్న పరిణామాలు ఏ మనుషుడి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉన్నది. చివరికి మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుని ప్రేమను గూర్చి, పరలోక రాజ్యం ఎలా చేరాలి, మోక్షరాజ్యం ఎలా చేరాలి, దాని కొరకు దేవుడు చేసిన ఏర్పాట్లను గూర్చి మరి ఇతరులకు మనకు తెలిసిన రీతిలో మంచి మంచి బోధలు మనం చేయలేకపోవచ్చు. కానీ మనం ఏదైతే నమ్మామో, ఏదైతే మనలో కార్యం జరిగిందో, మనకు ఏదైతే నిశ్చయిత ఉన్నదో, నిరీక్షణ ఉన్నదో, అలాంటి నిరీక్షణ వాళ్ళలో కూడా తీసుకుని వచ్చేలాగా మన బంధువులైతేనేమి, స్నేహితులైతేనేమి, ఇరుగు పొరుగు వారైతేనేమి మరి సువార్తను వ్యక్తిగతంగా మరి ఎంతో ప్రకటించవలసిన అవసరం ఉన్నది. భయంకరమైన నరక ఉగ్రత నుంచి మరి నశించిపోయే ఆత్మీయుల భారం కలిగి మరి వారికి సువార్త వ్యక్తిగతంగా ప్రకటించడం కొరకు ప్రార్థన చేయండి. వారు విన్నా వినకపోయినా మనం చెప్పవలసింది చెప్పాలి. లేకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి వారు దూషించిన, ఒకవేళ తిరస్కరించిన, ఆశ్రయించుకున్న జరగబోయే సత్యం, జరగబోయే కార్యముల గురించి మనం ఒక మాట చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుద్ది. అది ప్రభువు చెప్పిన మాట. చూసారా? అలాగనే మీరు మరి అనేకులను శిష్యులుగా చేయండి అని ప్రభువు చెప్పారు. ఈ విధమైనటువంటి పరిచయ కొరకు కూడా భారంతో మీరు ప్రార్థన చేయండి. ఈ పరిస్థితులను బట్టి ఎవరు కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రభు తన ప్రజలను కాపాడుతూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిని గొప్ప దేవ, మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాం. సంఘ ప్రార్థన కొరకు మీరు ఇచ్చినటువంటి లేఖన భాగం విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలనేటువంటి మీరు ఉద్దేశం కలిగి ఉన్నారు. మా జీవితాల్లో, నా జీవితాల్లో పరిశీలించుకున్నప్పుడు అనేక సార్లు విసిగిపోయినాం. ప్రభు, ఆ తత్వం ఒక విధవరాలు, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, దేవుని భయం లేనటువంటి వాడు, మనుషులను లక్ష్య పెట్టినటువంటి వాడు, అటువంటి వ్యక్తి దగ్గర మరి తరచుగా వెళుతూ మాటిమాటికి గోజాడుతూ ఈ విధంగా మరి తను చేసింది విసుగుపోలేదు. చివరికి న్యాయాధిపతి మనసు మారింది. అలాంటి అన్యాయస్తుడే, మరి దేవునికి భయపడిన వాడే, మనుషులను లక్ష్యపెట్టినటువంటి వాడే మనసు మారిందే. ఆ విసుగక ఆమె గోజాడుకోవడం వల్ల మరి నేను అలాంటి వాడిని కాకపోయినా మీరు అనేకసార్లు విసిగిపోతున్నారు అని మీరు మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనములు. నిజమే ప్రభువా, అనేకసార్లు విసిగిపోయి మరి మాకు మేమే మరి ఇక న్యాయం జరగదు అనుకుని అందని ద్రాక్షలు పొల్లన అన్నట్లుగా మాకు మేమే తీర్పు తీర్చేసుకుని
ఎంతగానో ప్రభు నీ ద్వారా జరగవలసిన విషయాలు నీ ద్వారా జరగకుండా ఎంతో నష్టపోయినటువంటి వారమని మాకు ఎంతగానో స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి నీ దగ్గర కనిపెట్టుకోవలసినటువంటి వారం, ఆ విధవరాల వలె మేము కనిపెట్టవలసినటువంటి వారం, విసుగుపోకుండా ఫలితం వచ్చే వరకు కూడా మేము ప్రార్థన చేయవలసినటువంటి వారం. మా దేవ, అలాగనే మరి పేతురు భక్తుడు కూడా మరి తన అనుభవంలో మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు తను నిద్రపోయినప్పుడు గద్దించబడ్డాడు. తర్వాత తను ఎంతో సరిచేయబడి అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో మేడగదిలో ప్రార్థన చేసేవారితో తను ఉంటూ మరి 11 మందిలో యోధ మరి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నప్పుడు 12వ వ్యక్తిని నిర్ణయించేటప్పుడు కూడా పేతురు భక్తుడు ప్రార్థనలో ఉన్నాడు. 3వ అధ్యాయంలో ప్రార్థనా సమయంలో దేవాలయానికి వెళ్ళడం చూస్తున్నాం. అలానే మా దేవ మరి తను యొప్పేలో మిద్దె మీద ప్రార్థన చేసుకుంటూ పరవశుడయ్యడం చూసాం. ఇలాంటి ప్రభావ మరి అనుభవాల్లోంచి వచ్చి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు పరదేశులు, యాత్రికులు, భయం కలిగి ఉండండి. మరి ప్రతివానికి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, అలాగే ప్రార్థన చేయండి అని తెలియపరిచినటువంటి వాడు. పురుషులారా, మీరు ప్రార్థన చేయాలి, మీ ప్రార్థనకు ఆటంకం కలగకున్నట్లు మీ భార్యలతో జ్ఞానం చొప్పున కాపురం చేయండి అని హెచ్చరిక చేసినవాడు. ఇవన్నీ తన అనుభవాలు. అలానే దేవుడు నీతిమంతుల ప్రార్థనలు వింటాడని చెప్పినాడు. అలానే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మెలకువతో ఉండి ప్రార్థన చేయండి, స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండని చెప్పినాడు. అలాగే సాతాను గురించి కూడా హెచ్చరిక చేసినాడు. గర్జించి సింహాలు ఎవరిని మృంగుదనాన్ని తిరుగులాడుతుంది, మెలకువగా ఉండండి అని చెప్పినాడు. అలాగే అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా నీతి గల న్యాయాధిపతి అని మిమ్మల్ని గురించి చెప్తూ వచ్చినాడు. మేము అనేకసార్లు ప్రభా మరి ఏదో అన్యాయంగా మేము ఉన్నామని, మాకేదో అన్యాయం జరిగిపోయిందని, నీవు తీర్పు తీర్చట్లేదని, నీవు న్యాయం చేయట్లేదని అనేకసార్లు విసిగిపోయినటువంటి మా జీవితంలో, అది వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, సంఘ విషయాలు ఏదైనప్పటికీ కూడా అనేకసార్లు మేము అలా విసిగిపోయినటువంటి వారమని మరొకసారి మీ పాదసందులో ఒప్పుకొనిచున్నాం. దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పట్టు వదలక ప్రభా మరి ప్రార్థన చేయుటకు, విసుగ్గా ప్రార్థన చేయుటకు, అలాంటి గుణము, నైజము ఇంకనూ నాలో అధికం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో మరి ఈ విధంగా మేము మందిరంలో చేరి సంఘ ప్రార్థనలో పాలు పంపులు పొందుటకు సహాయం చేశారు. మా ప్రియులు వారి గృహాల్లో మరి వాక్యం విన్న తర్వాత వారు కూడా ప్రార్థన చేయవలసి ఉంది, వారికి సహాయపడండి. ఆదివారం ప్రభుదినం ఆరాధన పరిచర్య కొరకు కూడా సహాయం చేయండి. మీ చిత్తమైతే లైవ్లో మీరు ఆరాధన పరిచర్య అందించుటకు, సకాలంలో అందించుటకు సహాయం చేయండి. దానికి కావాల్సినటువంటి మరి ఈ వైఫై తదితర ఏర్పాట్లు మరి మీరే ఆ విషయాల్లో సహాయపడవలసిందిగా కోరుతున్నాను. అలానే ప్రభావ మరి మా ప్రియులు సంఘబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓరేపు సంఘబిడ్డలను, మెస్పా సంఘబిడ్డలను, బెయిర్షెబా సంఘబిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరు ఏ విధంగా భయపడక, ఆందోళన చెందక, మిమ్మల్ని బట్టి, మీ వాక్యమును బట్టి, మీ ఆత్మను బట్టి ధైర్యంగా ఉండగలటకు సహాయం చేయండి. జరగబోయే సంగతులన్నీ కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకుని ప్రభావ మీరు చెప్పిందే జరుగుతున్నది కానీ మరి చెప్పింది కాదు, ప్రతిదీ మీరు చెప్పిందే జరుగుతున్నది కనుక మరి మేము ఎంతో ధైర్యంగా ఉండగలటకు సహాయం చేయండి, అంత సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చేయండి. వ్యక్తులుగా సిద్ధపడాలి, కుటుంబాలుగా సిద్ధపడాలి, సంఘములుగా సిద్ధపడాలి, బంధువుల్లోనూ, రక్త సంబంధంలోనూ, ఇరుగు పొరుగు వారిలోనూ మీరు అక్కడి కొరకు సిద్ధపరిచే విషయంలో నశించిపోయే ఆత్మల ఎడల భారము కలిగి వారు వినను, వినకపోయినను, వారు అంగీకరించినను, అంగీకరించకపోయినను ఈ సత్య మార్గము, మోక్ష మార్గమును గూర్చి, పాప క్షమాపణను గూర్చి, నరకము నుంచి తప్పించుకోవడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గమును గూర్చి
మీరు చిందించిన అమూల్యమైన రక్తమును గూర్చి వారికి ప్రకటించుటకు మాకందరికీ మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు బహిరంగ సువార్తలు మరి బహిరంగ సభలు అలాంటివి ఏం పెట్టలేకపోయినా వ్యక్తిగతంగా తండ్రి వారిని ప్రేమతో నీ ప్రేమతో నువ్వు సిలువలో పెట్టిన ప్రాణమును గూర్చి చిందించిన రక్తమును గూర్చి మరి ప్రకటించుటకు ఇంకనూ మాకు సహాయం చేయండి. ఈ సమయంలో మరి కోవిడ్ బారిన పడి హాస్పిటల్లో ఉంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. కొందరైతే ప్రభు ఈ లోకం విడిచి యాత్ర ముగించారు. వారి కుటుంబాలు ఎంతో దిగులు చింతలు ఉన్నాయి ప్రభా, వారిని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. అలానే ప్రభు మరి కొందరు వ్యాధి బారిన పడి బాగుపడి ప్రార్థనలు విని మీరు ఆలకించి వారిని స్వస్థపరిచి మళ్ళీ వారి గృహాలకి మీరు తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి భయంకరమైన దినాల్లో మేము నీ కార్యములు ఏ విధంగా జరిగించాలో ప్రభు, నీ ప్రజలను ఎలాగ భద్రపరచాలో ఈ విషయంలో నీ దాసునికి తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. మమ్మల్ని అందరినీ మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ సంపూర్ణంగా మమ్మల్ని బలపరచమని కోరుతూ శత్రు కార్యాలన్నీ సంపూర్ణంగా అయిపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మిగతా వారు మరి గృహాల్లో ఉన్నవారు ఈ వాక్యము మీకు అందిన తర్వాత ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ప్రార్థనలో కొనసాగండి.